ముఖ్యమంత్రి నేనే అని అన్నారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ స్లోగనే ప్రాచుర్యంలో లేకుండా పోయింది. గౌరవప్రదమైన సీట్లు ఖాయమన్నారు, కానీ అది పక్కకెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు గాయత్రి మంత్రం అంటూ 24 నెంబర్ చెప్పారు, అది కాస్త చిక్కిపోయింది. ఓవరాల్గా పవన్ స్వరం మారుతూ వచ్చింది. అయితే ఇక్కడ తగ్గిందల్లా జనసేనాని మాత్రమే. ఎందుకలా? ఓట్లు చీలనివ్వబోనన్న ఒక్క కారణానికే ఇంతలా తగ్గాలా? పవన్ కళ్యాణ్ అంటే తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యమంత్రులు చేయడానికి జనసేన లేదు. ముఖ్యమంత్రి పదవి వచ్చి వరిస్తే సంతోషం, భగవంతుడు ఆ అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. అది 34 నుంచి 36%. ఇది వాస్తవం. ఇది ప్రభుత్వాన్ని స్థాపించే బలమా కాదా మీరు నిర్ణయించుకోండి. అన్ని సార్లు తగ్గాం, ఈసారి మిగతా వాళ్ళు తగ్గితే బాగుంటుందని నా కోరిక. ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు అసెంబ్లీలోకి జనసేన అడుగు పెట్టది, పాదముద్రేస్తుంది. మనం ప్రజలకి ఎంత అండగా నిలబడాలి అంత అండగా నిలబడతాం. ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినా నా ఒకడికి తెలుసు, ఈసారి తక్కువ స్థానాలతో 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయితే భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని చూపించుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ దగ్గర అన్ని వస్తాయి ఐడియాలు, సీట్లు ఎన్నా తెలియదు బలాగా, గాయత్రి మంత్రం 24 అక్షరాలు, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. జనసేనకు 20 సీట్లే ఇస్తారట. ఒకప్పుడు ఇదే ప్రచారం జరిగింది, గుర్తుందా? దానికి పవన్ రియాక్షన్ ఏంటి? జస్ట్ 20 సీట్ల, నెవర్ అంటూ ఆ ప్రచారాన్ని ఖండించారు. మరి ఇప్పుడేం జరిగింది? చివరికి చేతికి ఎన్ని మిగిలాయి? అవే 20కి 1 సీటు పెరిగింది, అంతేనా? ఓవరాల్ గా జన సైనికులు భయపడిందే జరిగింది. బయట జరిగిన ప్రచారమే అంతిమంగా నిజమైంది. పవన్ కళ్యాణ్ స్వరం ఇంత ఫాస్ట్ గా తగ్గుతుందని ఎవరూ అనుకోలేదు. సరిగ్గా 6 నెలల క్రితం విశాఖలో వారాహి యాత్ర ముగిసిన తర్వాత మీడియాతో చాలాసేపు మాట్లాడిన పవన్, ఎస్, ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నా అని అన్నారు. నేను ముఖ్యమంత్రి పదవికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా సంసిద్ధత తెలియజేశాను. కానీ నా సంసిద్ధత ఒక్కటే సరిపోదు. ప్రజల తాలూకు భావన కూడా మాకు మద్దతు ఇచ్చేలా ఉంటే ఖచ్చితంగా పరిస్థితిని తీసుకెళ్ళదు. పవన్ రోడ్డు మీదకు వచ్చిన ప్రతిసారి అభిమానులు, కార్యకర్తలు సీఎం అని అరుస్తుంటే ఒకసారి వారిని ఎంకరేజ్ చేశారు కూడా. ఒకసారి సీఎం అని మళ్లీ అనండి అని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి స్థానంలో అంతగా ఊహించుకున్నారు కార్యకర్తలు, అభిమానులు. కానీ ఆ తర్వాతే కాస్త స్వరం మారింది. సీఎం అనే స్లోగన్స్ ఇవ్వగానే ముఖ్యమంత్రిని అయిపోను, ముందుగా ఎమ్మెల్యేగా గెలిపించాలి అనడం మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో 7% ఓట్లొచ్చాయి. ఇప్పుడు గోదావరి జిల్లాల్లో అటు ఇటుగా 35% ఓట్లున్నాయి. ఈ ఓట్లతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యం అనేశారు. గోదావరి జిల్లాలో తీసుకుంటే అది 34 నుంచి 36%. ఇది వాస్తవం. ఇది ప్రభుత్వాన్ని స్థాపించే బలమా కాదా మీరు నిర్ణయించుకోండి. ప్రభుత్వాన్ని స్థాపించే బలం అయితే కాదు, ఎన్నికల్లో పోటీ చేసే బలం ఇది. మొదట సీఎం అనే పదాన్ని తీసేశారు. ఆ తర్వాత ఉన్న ఓట్లకి అన్నేసి సీట్లు అడగడం కూడా కరెక్ట్ కాదని ఇండైరెక్ట్ గా అన్నారు. కాకపోతే గౌరవప్రద సీట్లు మాత్రం దక్కించుకొని తీరతాం అన్నారు. ఎంతసేపు జనసేన మాత్రమే కాదు, ఒక్కసారైనా అవతలి వారు కూడా తగ్గాలి అన్నారు. ఈ స్టేట్మెంట్ విన్నాక పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా 50కి పైన సీట్లు అడుగుతారు అనుకున్నారు. అన్ని సార్లు తగ్గాం, ఈసారి మిగతా వాళ్ళు తగ్గితే బాగుంటుందని నా కోరిక. కానీ ఈ స్వరం కూడా మారింది. ముందుగా ప్రభుత్వ ఓట్లు చీలకూడదు, దానికోసం తానే ఓ మట్టి దిగుతాను అనడం మొదలుపెట్టారు. కేంద్రంలోని బీజేపీ సహకారం కూడా ఉంటేనే వైసీపీ ప్రభుత్వాన్ని దించగలం అని నమ్మినందుకు ఢిల్లీలో చీవాట్లు కూడా తిన్నానని చెప్పుకొచ్చారు. ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్, ప్లీజ్ సార్, ప్లీజ్, ఇంతే. దండం పెట్టి ఈ రోజు జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించలా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. ఇంత చెప్పిన తర్వాత టీడీపీ జనసేన కలిసి సీట్లు ప్రకటించినప్పుడు 24 సీట్లు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆనాడు కూడా నెంబర్ ఎంత అనేది తనకు ముఖ్యం కాదు, 98% మంది జనసేన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకువెళ్లడమే తన టార్గెట్ అన్నారు. పవన్ కళ్యాణ్ 24 సీట్లకే ఒప్పుకున్నప్పుడు ఏపీలో జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. జన సైనికులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అప్పుడే మరో స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
24 నెంబర్కు హిందూ పురాణాల్లో ఎంత పవర్ఫుల్ పొజిషన్ ఉందో తెలుసా అంటూ మాట్లాడారు. 24 ఏంటి అని అంటా ఉన్నారు. గాయత్రి మంత్రం 24 అక్షరాలు, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. మెల్లమెల్లగా పవన్ ఇచ్చిన షాక్ నుంచి బయటకు వచ్చి 24 నెంబర్ను ఫిక్స్ అయిపోయారు జన సైనికులు. మైండ్లో ఒక నెంబర్ ఫిక్స్ అయిన తర్వాత మళ్లీ 21 సీట్లకు తగ్గారు. దీన్ని మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక బయటకు చెప్పి నిరసన వ్యక్తం చేసే ఓపిక లేక అలా ఉండిపోయారు తప్ప జనసేన నేతలకు కూడా ఈ నెంబర్ నచ్చలేదు. పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు అన్నాక కొంతమంది బాధపడ్డాం, 24 సీట్లైనా మనం అనేసి మనం అడ్జస్ట్ చేసుకున్నాం. ఎందుకంటే బీజేపీ అలయన్స్లో ఉన్నాం కదా, బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు కదా, కలిసి పనిచేద్దామని ఆలోచన. నిన్న నైట్ 21 సీట్ అనగానే ఇంకా కొంచెం బాధ వేసింది. బాధ అంటే వేస్తుంది, ఎందుకంటే రాజకీయాలు ఉన్నప్పుడు కొంచెం హోప్స్ ఉంటాయి, మనం అక్కడ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని. ఆ 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు నిన్న తీసుకోవాలని చెప్పి ప్రకటించి మా గ్రూప్లో వచ్చింది అఫీషియల్గా. కొంచెం బాధ వేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అర్థమవుతుందో లేదో గాని జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు నలిగిపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ ను ఫేస్ చేయలేకపోతున్నారు. మీకు దక్కిన గౌరవప్రద సీట్లు ఇవేనా అని 24 సీట్లు ఒప్పుకున్నప్పటి నుంచే సోషల్ మీడియాలో జన సైనికులను ఆటాడేసుకుంటున్నారు. ఇప్పుడు మరో 4 సీట్లు తగ్గించుకున్నారు. దీంతో ఈ తాకిడి మరింత ఎక్కువైంది. ఇప్పుడు ప్రత్యర్థులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు జన సైనికులు. అసలు జనసేన ఎందుకని తగ్గాలి? అందులోనూ బీజేపీ కోసం ఎందుకని నెంబర్ తగ్గించుకోవాలి? అదే బీజేపీ కోసం టీడీపీని ఇంకాస్త ఎక్కువగా తగ్గొచ్చు కదా. నిజానికి టీడీపీకి కీలక సమయంలో అండగా ఉన్నది జనసేన మాత్రమే, బీజేపీ కాదు. అయినా సరే బీజేపీ కోసం త్యాగానికి సిద్ధపడ్డారు పవన్ కళ్యాణ్. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి టీడీపీకి మనోధైర్యం ఇచ్చి ఆ పార్టీ కేడర్లో ఓ ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఇంత పెద్ద పని చేసినందుకు టీడీపీనే రుణపడి ఉంటుంది. టీడీపీనే జనసేన కోసం త్యాగం చేయాలి. ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ పాత్ర లేనే లేదు. కానీ బీజేపీ కోసం టీడీపీ 1 సీటు తగ్గితే పవన్ మాత్రం 4 సీట్లు తగ్గించుకున్నారు. ఎందుకంటే ఈ కూటమిలోకి బీజేపీని పట్టుబట్టి తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ కాబట్టి. అటు బీజేపీ ఇటు టీడీపీ ఈ 2 పార్టీలు కావాలన్నదే పవన్ కళ్యాణ్ కాబట్టి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఒకే ఒక్క కారణంగా బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొచ్చారు. సో ఇక్కడ త్యాగం చేయాల్సింది కూడా జనసేననే. ఆ బీజేపీ కోసం అనకాపల్లి ఎంపీ సీటును కూడా వదులుకుంటోందనే వార్తలొస్తున్నాయి. ఇక్కడ నాగబాబు పోటీ చేయాలనుకున్నారు, కానీ అలాంటి సీటును కూడా బీజేపీకి ఇచ్చి మరింత త్యాగానికి సిద్ధపడుతున్నారు పవన్. ఎంపీ సీట్ల విషయంలో జనసేన కంటే బీజేపీకే 3 రెట్లు ఎక్కువ సీట్లు దక్కాయి. 7% ఓట్లు వచ్చిన జనసేన 2 ఎంపీ స్థానాలు తీసుకుంటే, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మాత్రం 6 ఎంపీ స్థానాలు దక్కించుకుంది. ఇక్కడ పవన్ మాత్రమే ఎక్కువ సీట్లు తగ్గించుకోవడానికి మరో కారణం కూడా చెబుతున్నారు. మొన్న 24 సీట్లు ఇచ్చినప్పుడు కేవలం 5 స్థానాలను మాత్రమే ప్రకటించగలిగారు పవన్. ఇప్పుడు 21 సీట్లే తీసుకున్నా సరే మిగిలిన అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కారణం ఇప్పటికీ జనసేనకు గట్టి అభ్యర్థులు లేరనే అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే బీజేపీ కోసం జనసేననే తగ్గిందని చెబుతున్నారు. ఒకటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ అంతరంగాన్ని అభిమానులు కార్యకర్తలు అర్థం చేసుకోలేకపోతున్నారు. 25 ఏళ్ల పాటు రాజకీయం చేయడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి జగన్ను సీఎం కానివద్దనేదే టార్గెట్. అంతే తప్ప తాను సీఎం అవ్వడమో, కాపు సీఎం, కాపులకు రాజ్యాధికారం ఇవేవీ పవన్ లక్ష్యం కాదు. తన ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నా సరే ఎందుకనో కార్యకర్తలే అంతగా అర్థం చేసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మొత్తానికి 2014లో అలా త్యాగం చేసి 2024కి ఇలా త్యాగం చేస్తున్నారు.